మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. నమస్కృతు కౌరవ పాండవ కలహకారకుడైన తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఉత్తరాంధ్రలో ఎంతోమంది అతిరథ మహారథులు సంగీతానికి పెట్టింది పేరు అని చెప్పి ఉత్తరాంధ్ర కళాకారులను పొగుడుతూ ఉంటారు. మరి అట్లాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి రంగస్థల కళాకారులు, మరి వృత్తిరీత్యా రిటైర్డ్ ఉపాధ్యాయులైనటువంటి పెద్దలు మన ముందున్నారు. మరి వారి పేరు నేను చెప్పకుండా వారితోనే ఈ ప్రస్తావన, వారి పరిచయాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈ కళాభిషేకాన్ని మొదలు పెడుతున్నాం. మీరందరూ కూడా మా తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించి మా సపోర్ట్గా నిలవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా ఎన్నో రోజుల నుంచి చాలామంది మన బాలసుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, సంబంగి శ్రీనివాసరావు గారు అయితేనేమి, ఇట్లాంటి కొంతమంది ప్రముఖులు మీ పేరు చెప్పుకుంటే ఎవరోలే అనుకున్నాను. కానీ తర్వాత నేను యూట్యూబ్లో మీ వివరాలు తెలుసుకున్నాను అనమాట, కొన్ని వీడియోలు చూడటం వల్ల. సంతోషం సార్. ఎందుకో కళారంగంలో చాలామంది విద్య తెలిసినటువంటి మహానుభావులే ఉన్నారనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలు తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ మాస్టర్లే. ఒక మన స్వామినాయుడు మాస్టర్ గారే, అట్లనే ఇంకా కొంతమంది పేర్లు నాకు ఇక్కడ కొత్త పేర్లు కాబట్టి గుర్తులేదు, కానీ సింహాచలం మాస్టర్ గారు, ఇంకా కొంతమంది మాస్టర్లు, వీళ్ళందరూ కూడా పేరు ఊరికే మాస్టర్ అనుకున్నాను నేను. ఏదో పెద్దోళ్ళు కాబట్టి మాస్టర్ అంటున్నారేమో అనుకున్నాను నేను. నిజంగా వృత్తిరీత్యా వాళ్ళు మాస్టర్లు అని చెప్పి కొంతమంది వల్ల తెలుసుకుంటున్నాను. నిజంగా అందుకే గురు బ్రహ్మ అనేటువంటి దానికి సార్థకం చేసినటువంటి మహానుభావులు ఈ గడ్డపైన ఉన్నారని నాకు అర్థమైంది. మరి సార్ మీ గురించి వివరాలు తెలియజేస్తూ మా ప్రేక్షకులకి ముందుగా తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్, కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు అంజనప్ప గారికి, తర్వాత వీక్షకులైనటువంటి ప్రేక్షక మహాశైలకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత భుజస్కంధంలో వేసుకున్నటువంటి మా అల్లుడు సంబంగి శ్రీనివాసరావు అయితేనేం, పల్ల హేమ సుందర్రావు అయితేనేం, మన వేమల శ్రీను మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా తమ భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నడిపించి అంత కళారంగాన్ని ముందుకు తేవాలనే సదుద్దేశంతో చేస్తున్నారు. మీ ఎల్లరికూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ, ఇక నా వివరాలు మీరు అడుగుతున్నారు. నా పేరు గుంట్రెడ్డి బలరామస్వామి. మా నాన్నగారు రామనాయుడు, విలేజ్ మున్సిబు. మా అమ్మగారు సన్యాసమ్మ. వారికి నేను జ్యేష్ఠ పుత్రుడను. తర్వాత నేను ఇంకోటి చెప్పాలి, రైతు బిడ్డను ఒక విధంగా. రెండవది ఉపాధ్యాయుడును, కూడిపెట్టే రైతు బిడ్డను, సమాజానికి కూడిపెట్టే రైతు బిడ్డను, విజ్ఞానాన్ని అందించి భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయుడును. మూడవది సమాజానికి వినోదాన్ని అందించే కళాకారుడిగా జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుడికి మరొకసారి హృదయపూర్వక నా మనస్ఫూర్తి అయినటువంటి ధన్యవాదము, నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీతో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం
మహేశ్వరక గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఈ కార్యక్రమాన్ని, ఈ ద్విశతాధిక కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని దేవుని ప్రార్థిస్తూ మొదలు పెట్టడం చాలా ఆనందదాయకం సార్. సంతోషం. మరి మీ తొలి పలుకుల్లో నేను రైతు బిడ్డను, అదేవిధంగా రంగస్థల కళాకారుణ్ణి, అదేవిధంగా రేపటి భావి భారత పౌరులను తయారు చేసినటువంటి ఒక మార్గదర్శి, ఉపాధ్యాయుడు, ఎన్నో ఒక రోల్ మోడల్, ఎంతో మందికి రోల్ మోడల్ లాంటి మీరు ఉత్కృష్టమైన జన్మగా భావిస్తున్నాను సార్. అది చాలా గొప్పది. మరి మీలాంటి వారితో కూర్చొని మాట్లాడేటువంటి అర్హత ప్రేక్షక దేవులు నాకు ఇచ్చినందుకు నిజంగా ప్రేక్షక దేవులకు ధన్యవాదాలు. నేను రుణపడి. ధన్యవాదాలు సార్. మరి మీ కళారంగ ప్రస్థానం? నా కళారంగ ప్రస్థానం అంటే అసలు భగవంతుడు నన్ను అందుకే పుట్టించాడేమో అని నాకు బాల్యం నుండి కూడా ఈ కళారంగం పట్ల నేను 4వ సంవత్సరం వయసులోనే మా ఊర్లో పెద్ద సినిమా హాల్లో కట్టేసి అప్పుడు టికెట్ నాటకాలు పెట్టారు. ముందుగా రఘురామయ్య గారు తులాభారం, పేసపాటి నరసింహవర్ధి గారి కురుక్షేత్రం, షణ్ముఖ ఆంజనేయరాజు గారి గయోపాఖ్యానం, వరుసగా అంటే టికెట్ నాటకాలు పెట్టాలనే దృక్పథంతో అక్కడ పెద్ద హాల్ కట్టేశారు టాప్తో సహా. అప్పటికి నాకు 4 ఏళ్ళ ప్రాయం. ఆ టైంలో నేను ఆ ముందు సీట్లు మా నాన్నగారు మున్సిపల్ గారు అని చెప్పాను. మరి జనరల్గా కాంప్లిమెంటరీ టికెట్లు ఉంటాయేమో, ముందు ఫ్రంట్ సీట్లో కూర్చొని నేను ఆ ప్రోగ్రాం తిలకించడం జరిగింది. అది కాకుండా ఈ రికార్డులు అప్పట్లో ఈ మా ఊర్లో కూడా ఈ నాటకాలు జరుగుతుండేవి. మా నాన్నగారు కూడా నక్షత్రక, అర్జున, తర్వాత బాలనాగంలో తెప్పడు, ఇలాంటి మైనర్ పాత్రలు కూడా సీతా కళ్యాణంలో దానిలో కూడా చాకలి తెప్పడు, ఈ నాటకాలు కూడా వేసి మా ఊర్లో నా ట్రూపు నడుస్తుండేది అప్పట్లో. ఇది కూడా నా మనస్సుకి బాగా హత్తుకున్నదేమో. అంటే మనసుకు హత్తుకున్నదంటే భగవంతుడు ఆ సంకల్పాన్ని నాలో ప్రవేశింపజేశాడనే నా భావన. లేకపోతే నాకు దాని మీద అనురక్తి ఎందుకు కలుగుతుంది? ఆ తర్వాత మరికొద్ది రోజులకి సురభి వారు వచ్చి మా గ్రామంలో పెద్ద 2-3 నెలలు ప్రదర్శనలు పెట్టేశారు. వాళ్ళు పెద్ద హాల్ కట్టేశారు. ఆ టికెట్ నాటకాలకు ఆ నాటకాలు కూడా నేను వెళ్ళి చూస్తుండేవాడిని. అయితే చూసేస్తానే నాకు వంట పట్టిందా లేదనేది నాకు అర్థం కాలేదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఈ కళారంగం పట్ల భగవంతుడే నాకు ఈ అనురక్తిని కలిగించాడేమో అని నా భావన సార్. మరి 4 ఏళ్ల ప్రాయంలో ఈ కళారంగం వైపు ఆకర్షితులై ఇప్పుడు మీరు నట మనోహరగా బిరుదాంకితులై మన కళారంగానికి సేవ చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఈ నాటక ప్రస్తావన ఆ రోజుల్లో రికార్డులు బాగా వినపడుతుండేవి. షణ్ముఖ ఆంజనేయరాజు గారి రికార్డులు అయితేనే ముందుగా అబ్బూరి వరప్రసాదరావు గారు, రఘురామయ్య గారు, టి శ్రీరామమూర్తి, వృద్ధి వెంకటేశ్వర్, ఈ రికార్డులన్నీ కూడా నిరంతరం మనకు వినపడుతుండేవి. ఇవన్నీ కూడా నాకు మనసుకు పట్టేశాయి. తర్వాత మా ఊర్లో కూడా రిహార్సల్స్ అవుతుండేవి. కొంతమంది వాళ్ళు రిహార్సల్స్ కూడా చూస్తుండడం, భజన కార్యక్రమం ప్రతి శనివారం ప్రతి వారం మా మందిరంలో ఇవి జరుగుతుండే అవి చూస్తుండడం కూడా నాకు ఇంట్రెస్ట్. అలాగా ఆ ప్రస్తావన అలా జరుగుతుండగా మా నాన్నగారి అభిప్రాయం ఏంటంటే జీవితంలో ఏదో కొంత స్థిరం, ఇది నాటకం, ఇది బ్యాలెన్స్ ఉంటుంది, దీనిలో పడిపోతే ఇబ్బంది పడతాడని చెప్పి దృక్పథంతో నన్ను ఆ వైపుకు మళ్ళనివ్వకుండా చదువు మీద దృష్టి పెట్టిన తర్వాత నువ్వు ఏదో ఒక రకంగా నీ కాలు మీద నువ్వు నిలబడినట్లుంటే అప్పుడు ఏం చేసినా చెల్లుతుంది, అది మానేసి నువ్వు ఏదో రకరకాలైన విన్యాసాలు చేస్తే సమాజంలో నీకు గుర్తింపు ఉండదన్న దృక్పథంతో నన్ను దాన్ని ప్రక్కన పెట్టడం జరిగింది. దాని మీద నేను కేవలం హై స్కూల్లో ఈ దృష్టి పెట్టడం జరిగింది. ఏదైనా ఇంట్రెస్ట్ హై స్కూల్లో 6వ తరగతిలో జాయిన్ అయ్యాను. అప్పుడు పెద్ద అవకాశం వచ్చింది నాకు. ఆ రోజులకే నాగేశ్వరరావు గారు హరిశ్చంద్ర పెద్ద ఫేమస్. మేము చదువుతున్న రాయబల్స్లో టికెట్ నాటకం పెట్టారు.
అప్పటికే నేను క్లాసులో పద్యాలు పాడించడం చేస్తుండేవాళ్ళు. వీడు బాగా పాడుతున్నాడు, వీడు లోహిత్ రాస్తే బాగుంటుందని చెప్పేసి నాకు ఒక ఎంత ప్రాంప్టింగ్ రాసి ఇచ్చేసారు ఆ కార్యకర్తలు. అప్పుడు చెప్పేశాను ఆ పద్యాలు కంపోజింగ్ అంటే నేనే ఏర్పాటు చేసిన పద్యాలు నేనే కంపోజ్ చేసుకున్నాను. ఆ పాటలు ఆడుదమా ఆటలాడుదమా చండాటలు ఆడుదమా జాగయ్య నన్ను కొట్టును ఇవన్నీ నాకు నేనే కంపోజ్ చేసుకొని ఆ పాత్రని పూర్తిగా నేర్చేశాను. ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎవడు మా అందరిని ఇట్లా వదిలించుతున్నావు, నాన్నగారు నేను పెద్ద పుల్ని కూడా ఒక క్షణంలో చంపివేయగలను, ఇవన్నీ అప్పుడు నేర్చుకుని ఇప్పుడు నేను ఈ మధ్యన ఎవరు చూడలేదు, అవన్నీ నాకు గుర్తున్నాయి. అలా చేసి ఆ అవకాశం వచ్చింది. అది నా జీవితంలో చెప్పుకోవడానికి బాగుంది. కానీ మా మా ప్రైవేట్ టీచర్ నా క్లాస్ టీచరు పరీక్షలు ఉంటే నువ్వు నాటకాలు వేస్తావు నేను గారి అప్పుడు ఉపాధ్యాయులు అంటే అంత భయం కదా, దాన్ని పక్కన పెట్టేశాను. ఏదేమైనా నాలో నా తృష్ణ ఉంది. మాకు 8వ తరగతి చదువుతున్న స్కూల్ యానివర్సరీ జరిగింది. 7వ తరగతి పుస్తకంలో సావిత్రి ఘట్టం ఒకటి ఉంది. సావిత్రి సత్యవంతుడు వనవిహారంకి వెళ్ళడం, అక్కడ ఇతనికి అనారోగ్యం రావడం, ఆ గొడ్డలు పట్టుకొని చెక్కలు కొడుతున్నాడు, ఈలోగా యమధర్మరాజు వచ్చి ప్రాణాలు తీసుకెళ్ళిపోవడం. ఆ ఘట్టం 7వ తరగతిలో ఉండేది. దీన్ని ఎలాగైనా ప్రదర్శిస్తే బాగుండు యానివర్సరీలో అని నాకు నేనే కలిగి, నాకు ఎవరు ఎంకరేజ్ చేశారని నాకు నమ్మకం లేదు. అప్పుడు నాకంటూ జూనియర్ నల్ల శివరామన్ ఒక అబ్బాయి ఉంటే ఆయన్ని ఎవరైనా వచ్చింది సావిత్రి పాత్ర వెయ్యి. దుర్యోధనుడికి మన గుగ్గురు శరీరం చాలా బలంగా ఉండేవాళ్ళు అంటే ట్రైబల్సే. యమధర్మరాజు అంటే యమధర్మరాజులా ఉండేవాడు. ఆయన యమధర్మరాజు చేస్తూ నేను సత్యవంతుడు వేసి 8వ యానివర్సరీలో అప్పుడు ఉన్నటువంటి మేకప్లు ఏమి లేవు. హార్మోనియం కూడా మా క్లాస్ టీచర్ మన్మధరావు అని ఆయన ఏదో సహకారం అందించమంటే అందించారు ఆయన. అప్పటికి మీకు జాలాది రాజారావు గారని సినిమా రైటర్, మాకు డ్రాయింగ్ టీచరు, మాకు 6th క్లాస్ నుండి మీరు విన్నారో లేదా పేరు సినిమా రైటర్ జాలాది రాజారావు, ఆయన మాకు డ్రాయింగ్ టీచరు. ఆయన డైరెక్షన్స్ కొద్దిగా తీసుకున్నట్టు నాకు గుర్తు. మొత్తం మీద ఆ ప్రదర్శన చేసాం, నన్ను స్కూల్ టీచర్స్ అందరూ అభినందించారు. అలా చేస్తుండడం జరుగుతుండేది. తర్వాత ఖాళీ పీరియడ్లో స్కూల్లో నిలబెట్టేసి పద్యాలు పాడించుకునేవాళ్ళు. మా క్లాస్ పిల్లలైతేనేమో ఉపాధ్యాయులు అయితేనే కానీ చుట్టూ గేట్ల దగ్గర అలాగే ముగిపోయేవాళ్ళు ఆ పద్యాలు వినటానికి. అంటే ఆ గాత్రం అంత కమ్మగా ఉండేది ఆ రోజుల్లో. అలాగా వినేవాళ్ళు. ఇవన్నీ ఏదైనా అది గాలిపాటలే. పద్యాలు అయితే వచ్చి అందరి తాలూకు బాణీలు వింటున్నాను కదా, అవన్నీ ఎక్కువ గాలిపాటలు పాడుతూనే వాళ్ళకి వినసొంపుగా ఉండేది. ఆ తర్వాత ట్రైనింగ్కి వెళ్ళడం, ట్రైనింగ్ స్కూల్లో కూడా సాంఘిక నాటకాలు తీశారు. నిరపరాధి అని ఒక నాటకం తీశారు. ఆ నాటకం తీసి ఆ నాటకంలో నన్ను అప్పుడు ముద్దుగా చక్కగా ఉండేవాడిని. కాంతమని స్త్రీ పాత్ర వేయించారు. స్త్రీ పాత్రగా నేను వేశాను. ఆ తర్వాత కురుక్షేత్రం నాటకం తీస్తే దానిలో వికర్ణ పాత్ర నాకు ఇచ్చారు. ఇస్తే కృష్ణుడి కంటే కయ్యని వాడిస్తే డ్రాయింగ్ మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ తీసే బాగుంది, ఈసారి నీకు రామాంజన నాటకం తీసి దాని రాముడికి పెడతామని అన్నారు. అలాగా ఆ ప్రస్తావన అలా జరుగుతుండేది. జరుగుతుండగా నేను ఈలోగా 1966లో ఉపాధ్యాయుడిగా చేరడం. తర్వాత మా ఊర్లో నాటకం సమాజం తీస్తే అప్పటికే అమరపు సత్యనారాయణ గారు చాలా ఫేమస్గా ఉండేవాళ్ళు. సోమ సూర్యారావు గారిని అంపవేలు గురువు గారు. ఆయన దీనిలో అమరపు సత్యం గారు టీచరు, యాక్టరు. అంతటోడు అవ్వాలని మా గ్రామంలో పెద్దలందరికీ కూడా ఒక అభిమానం ఉండేది. ఆ విధంగా చేసి 1967లో కురుక్షేత్ర నాటకం తీసి గుంటూరు రామ్మూర్తి నాయుడు గారిని అప్పటికి నాటకాలు ఆడుతున్నాడు. ఆయన మాకు ప్రాథమ గురువు అయినా చెప్పాలి. ఆయన దుర్యోధనుడు. తర్వాత అన్ని కృష్ణుడు గయపక్షంలో కృష్ణుడు ఆడేవాడు. చిన్న అవన్నీ కూడా వేస్తూ ఆయన తాలూకు ఆ స్ఫూర్తి గొప్పదిలండి. పద్యం కూడా చక్కగా విడమరిచి భావయుక్తంగా గంభీరమైన స్వరంతో పాడడం అది కూడా నాకు బాగా స్ఫూర్తి అయ్యింది. ఆ విధంగా నాకు మొదటి శ్రీకృష్ణ పాత్ర ఇచ్చేసారు ఒకేసారి డైరెక్ట్గా ఇచ్చే. నేను మెయిన్ రోల్ కాబట్టి దాన్ని ఎలాగే సాధన చెయ్యాలని అందరి తాలూకా అసలు ఆ ట్రూప్లో ఉన్న వాళ్ళందరూ నాకు సీనియర్లే. అందరు చెప్పిన రాగాలు వినేవాడిని, పద్యాలు వినేవాడు. అలా చేసుకొని అలా చేస్తుండగా
సోమ సూర్యారావు గారు అంపావెల్లి, ఆయన దృష్టిలో నేను పడడం జరిగింది. అప్పటికి అమరావతి సత్యనారాయణ గారు ట్రూప్ను ప్రక్కన అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి ఆయన దీనిలో పెట్టారు. ఆయన సెక్షన్లో కూడా నేను పద్యాలు చదవడం నేర్చుకున్నాను. తర్వాత చాలామంది రాయబారి నుంచి నన్ను కృష్ణుడిగా పెడుతూ ఆయన ట్రూప్లో చాలా నాటకాలు ఆడడం జరిగింది. అది నా తాలూకా ప్రస్తావన. ఆ తర్వాత కళారంగంలో బలరాం మాస్టర్ గారు అని పేరు, తర్వాత ఇండివిజువల్గా నేను ఆడటం, పెద్ద పెద్ద కొంతమంది యాక్టర్లతో ఇలాగ నా ప్రస్తావన జరిగింది సార్. అది ఇప్పుడు ఎన్నో విషయాలు మాకు తెలిసినాయి. మరి బలరాం మాస్టర్ గారు బలరాముని తమ్ముడైనటువంటి కృష్ణుని పద్యాన్ని పడండి సార్. పడకశీని కృష్ణుడే నా ప్రారంభం. ఆ పడకశీని కృష్ణుడిగా మొదటి పద్యం రాడాకి అర్జునుడు. రణ సహాయంబు కోరి కౌరవ పక్షమున దుర్యోధనుడు, పాండవ పక్షమున పార్థుడు ఏతించుచున్నారు. కానీ అర్జునుడి జాడ ఇంకనూ కనిపించడం లేదు. సరియే, నేను ఒక్కెంత లౌక్యం ప్రదర్శింపవలసి వచ్చుచున్నది. రాణా అర్జునుడు, రాణా అర్జునుడు, కుర్రాడవతం సంబు వచ్చే అర్జునుడు, రమ్మని జనికింతో నన్ను రాడాయే అర్జునుడు, మోమాడంగా వలసి వచ్చు, మోమాడంగా వలసి వచ్చు ఒక్కెంత యుతం రాడాయే 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 అర్జునుడు. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ ప్రవాహాన్ని ఎందుకు ఆపుకున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది మాకు. అదంతా మీ అభిమానం సార్. 56 సంవత్సరాలా సార్ మీకు ఈ ప్రస్థానం? 50, ఇప్పుడు 57వ సంవత్సరం. 57 సంవత్సరం సార్ నాకు. 50 నా స్వర్ణోత్సవం కూడా 1917లో 2017లో చేసుకున్నాం సార్. నట జీవిత స్వర్ణోత్సవం అని ఆ కార్యక్రమాన్ని చేశాము. కళాకారులు అందరూ వచ్చి చాలా గౌరవంగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అదొక జీవితంలో మరపురాని సన్నివేశం సార్. 50 ఏళ్ళు నట జీవిత స్వర్ణోత్సవం అనేది జరిపించుకోవడం. ఆ సందర్భంగా ఒక 50 మంది పేద కళాకారులు కాదు, మైనర్ కళాకారులు. పెద్దవాళ్ళని ఎవరైనా గౌరవిస్తారు, సన్మానిస్తారు. చిన్న మైనర్ క్యారెక్టర్స్ గుర్తించి నాతో సహచరులందరినీ కూడా వాళ్ళకి నేను సన్మానం చేశాను సార్. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎవరైనా దుప్పట్లు కప్పుతారు, సేవలు కప్పుతారు, ఒక కంకణాలు ఇస్తారు, మరొకటి ఇస్తారు. వీళ్ళని గుర్తించాలని దృక్పథంతో అటువంటి వాళ్ళని 50 మందిని గుర్తించి వాళ్ళకి శాలువతో సన్మానం చేశాను. దానిలో ఒక 5 మంది పేద కళాకారులు చూసి వాళ్ళకి ఏదో ఆర్థికంగా కొంత సహాయపడ్డాను సార్. 5 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి 5 మందికి. అలాగే అదొక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం చేశానని నేను అనుకోని చేయించారు నా చేత. నటరాజ స్వామి, కళాకారులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, మా గ్రామ ప్రజలందరూ చేశారు. అదొక జీవితంలో మరపురాని సన్నివేశం సార్. పడకశీనులో కృష్ణుని సంబంధించినటువంటి పద్యాన్ని చదివారు, మమ్మల్ని రంజింపజేశారు. అట్లనే ఈ కృష్ణుని పాత్రకు సంబంధించినటువంటి ఏ నాటకాలను ప్రదర్శించారు? గయపాక్షంలో కృష్ణుడు, గయపాక్షంలో అర్జునుడు, రామాంజనేయులు రాముడు, హరిశ్చంద్రులో నక్షత్ర పాత్ర, భవానీ శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడు. అవి చేశాను. ఆ ప్రదర్శనకు అంత పెద్ద అవకాశాలు రాలేదు. మెయిన్ ఏంటంటే
నేను వృత్తి కళాకారుని కాదు కదా సార్. ఉపాధ్యాయ వృత్తి చేసి దూర ప్రాంతాలకు వెళ్ళి మనం చెయ్యాలంటే అది కానీ పనేనే నేను అనుకుంటాను. వృత్తికి అన్యాయం జరగకూడదు ఆ దృక్పథంతో. తర్వాత నేనంత ఎవరిని అడిగి చేయించుకునే పద్ధతి లేదు. కొద్దిగా డిగ్నిఫైడ్గా ఉందా, గౌరవం పిలిస్తే వెళ్దాం, లేకపోతే లేదన్న కాంట్రాక్టర్లు పట్టుకొని వాళ్ళని పట్టుకొని కమిటీలను పట్టుకొని ఏలపడినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఏలపడిన వాళ్ళందరూ ముందు బాగా మంచి అవకాశాలు వచ్చాయి అనుకోండి, అది తప్పుదానం కాదు. అది నా మనస్సుకి అది అంగీకరించక అలా జరిగిపోవాల్సి వచ్చింది. రాయబారం కృష్ణుడు అన్ని పద్యాలు మీరు వినేమంటారు. ఇదొక ప్రత్యేకమైనటువంటి పద్యం. రాయబారంలోనే దుర్యోధను సంబోధిస్తూ ఒక పద్యం. సుయోధన, పాండవులకు పాలియనని పదే పలుకుతున్నాడవయ్యా. రాబో మహా కురుక్షేత్ర సంగ్రామ రంగంబునందు మీరెల్లరూ పాండవుల పాలు కాగల మీ భవితవ్యమును గతానుగతంబులు రింగి విన్నవాడని ఒకటి చేతి తెలుపుచున్నాడను. సావధానముగా ఆలించి సరి అయిన నిర్ణయముగా ఇకొందు కాక. గంగాసుతుండు శిఖండి పాలు కౌరవ పాండవ కలహకారకుడైన పలువైకరు శల్యుడకులైన యా యుధిష్ఠిరుని మెన్నయవు నీవు తమ్ములేవురిలోన ధారుని మెన్నయవు నీవు భీమన్న పాలు కౌరవ పాండవ కలహకారకుడైన పలువయి కనుడు పార్థుపాలు శల్యుడకులైన యా యుధిష్ఠిరుని సుయోధన పార్థసారథినై ప్రతిభగనుమా మరి ఎంత కమ్మగా పద్యాన్ని చదువుతూ రాగాలాపన చేయడం అనేటిది మీ స్పెషాలిటీ సార్. అది సార్ నా ఉద్దేశం ఏంటంటే పద్యం అన్నది తెలుగు భాషకే సొంతం. అటువంటి పద్యాలను అనేక రాగాలలో భావయుక్తంగా బంధించి అంటే కంపోజ్ చేసి నాటక రూపంలో ప్రేక్షకులకు అందించడమే పద్య కళాకారుడ లక్ష్యం. అటువంటి పద్యాలను విని ఆనందించి ఆదరించి ప్రోత్సహించడం ప్రేక్షకుల తాలూకా బాధ్యత. వీని అందించడానికి రావాలి మరికొందరు ముందుకు అన్నది నానుడి. అయితే పద్యానికి సంగీతం కావాలి. సంగీతం లేని పద్యం వినసొంపుగా ఉండదు. కేవలం శతక పద్యాల్లో చదివిస్తే అది ప్రేక్షకుడికి హృదయానికి తట్టుకోదు. అటువంటి పద్యాలను చక్కగా వినబడినట్లు చేయాలి. ఇప్పుడు ఈ పద్యం ఉంది, అర్జునుడు కురురాడవతం సంభంగా వచ్చి ఏంటి మీకు అర్థమైంది? ఆ పద్యానికి తగినటువంటి కదలికలు కనబడాలి, పాత్రకి తగినటువంటి కదలికలు కనబడితే ప్రేక్షకుడి హృదయానికి తగులుతుంది. ఇప్పుడు కేవలం చెవికి తగలడమే కాదు, మనం చదివినటువంటి సంగీతం అవని సాహిత్యం అవని
కంటికింపు కావాలంటే కదలికలు చక్కగా ఉండాలి, పాత్రకు తగినటువంటి ఆహార్యం కనపడాలి. ఇప్పుడు రమణారెడ్డి పూర్వం మనకు ఉండేవాడు, గొప్పవాడే, భీముని పాత్ర వేసిస్తే ఏమైనా అర్థం అవుతుంది చెప్పండి. అటువంటి వాడిని ఏ పాత్ర వేసి అలాగా మన పాత్రకి సరిపోతామో చాలా మంది ఆలోచించాలి. నన్ను కూడా మా సోదరుడు అయితే కొంత హరిశ్చంద్రుడు నన్ను నేర్చమని, నేనేంటి హరిశ్చంద్రుడు ఏంటి, 5 అడుగుల మనిషిని కూడా లేను, నేను హరిశ్చంద్రుడు వేస్తే బాగుంటుందా అన్న ఆలోచన. ఇప్పుడు పాత్రలు మనకు మన ఆహార్యం సరిపోతుందా లేదని ముందు చూసుకోవాలి. తర్వాత స్వరధర్మం కూడా బాగుండాలి. మనం మాట్లాడినా పాట పాడినా స్వరధర్మం చక్కగా ఉంటేనే ప్రేక్షకుడికి చెవికి ఇంపుగా ఉంటుంది. ఆ స్వరధర్మం లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. అలాగా ఈ పద్యాన్ని చక్కగా భావయుక్తంగా కదలికలతో స్పష్టంగా అర్థం అవ్వాలి. ఏమంటారు, ఇప్పుడు మనం ఏదో చదివేస్తాను, ఇప్పుడు పద్యాలు అందరికీ వచ్చును కాబట్టి కేవలం మనం ఇప్పుడు ఈ మధ్య మొన్న నాటకం చూసాం, నీ పద్యం అయిపోయినాయి, నా తర్వాత నా పద్యం నేను చదువుతానని చెప్పేశారు. ఏమిటారు నీ పద్యం ఎదురు పెట్టి దగ్గర పెట్టుకొని చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అలాగా సాహిత్యాన్ని ప్రేక్షకుడు హృదయాన్ని తగలాలి. మనం వాడిన మాట ప్రేక్షకుడు హృదయానికి తగిలితే అప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, ఆ కళాకారుడికి విలువ ఉంటుంది. ఆ దృక్పథంతో ఆ పద్యంలో ఈ సంగీతం ఉండాలి, ఎంత ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఈ అన్ని స్థానాలు పద్యంలో కనపడగలగాలి. పద్యం అయిపోయిన తర్వాత గంటల తరబడి పాడడం అనేది అది నాకు ఇష్టం ఉండదు. నాకు అసలు రాగాలు పాడడం అనేది ఇష్టం ఉండదు. తర్వాత నా బాణీలు కూడా నేను ఆ రోజుల నుంచి అబ్బూరి వరప్రసాదరావు అయితేనే, రఘురామయ్య గారు అయితేనే, షణ్ముఖాని, ఈ అందరి బాణీలు నాకు వచ్చును. లతాలక్ష్మి గారి అవన్నీ పాడిస్తేవాడు పూర్వం. ఆ పాడిస్తే అయితే మరి ఆ బాణీలు పట్టుకుని ఎవరి బాణి పట్టుకుంటే బాగుంటుంది? రఘురామయ్య గారి బాణి మంచిదా, షణ్ముఖ్ గారి బాణి మంచిదా, పేసపాటి గారి బాణి మంచిదా, అబ్బూరి వరప్రసాద్ అయితే ఏ బాణి పట్టుకొని వెళ్ళమంటారు? అందుకే ఈ అందరిని ఆకలింపు చేసుకొని నాదంటూ ఒక బాణి ఉండాలని ఒక బాణీని ఏర్పాటు చేసుకొని నా పద్యం ఎవరికీ పొందదు, ఏ బాణీకి చెందదు. అందరి తాలూకా బాణీలను ఆకలింపు చేసుకొని నాదంటూ ఒక బాణీని ఏర్పాటు చేసుకున్నాను. దానికి కారణం మా గురువు గారు. ఆయన అది నువ్వెవరు అనుసరణ చేయకిరా, ఘంటసాలలో నువ్వు పాడతావు, ఘంటసాలలో పాడారా అంటారు. నువ్వు నా బాగా పాడితే ఘంటసాల నీకు బాగా పాడితే ఘంటసాలలో పాడలేదురా అంటారు. నీకంటూ ఒక బాణి ఏర్పాటు చేసుకుంటే ఇది బాణి వస్తుందని చెప్పేసి ఆ రకమైనటువంటి స్ఫూర్తి ఆయన ద్వారా నేను పొందాను, సోమ సూర్యారావు గారు. అందుకు నేను స్వతహాగా నాకంటూ ఈ అన్ని పాత్రలు కూడా నా పద్యాలు బాణి వేరేగానే ఉంటుంది, అది ఎవరికీ పొందవు. ఏది ఏమైనా ఆ సాహిత్యాన్ని ప్రేక్షకుడు తగిలినట్టుగా చెయ్యాలన్నది ఆ చేసే పరిస్థితి నేను అది అందరికీ నచ్చదా అన్నది నా గొప్పతనం అంటే నేను అనుకోలేదు. కానీ నేను అది ఆ రకమైనటువంటి నా మనస్తత్వం అది అలా చేసి. మామూలుగా మీరు అంటున్నటువంటి దీంట్లో తాత్పర్యం ఏమంటే వీణుల విందే కాదు, అదే కనుల విందే కాదు, మనోవిందు కూడా ఉండాలి నాటక రంగంలో అనేటటువంటి భావాలు మాకు అర్థమయ్యేటట్లు పలుకుల ద్వారా మాకు తెలియజేశారు. వీణుల విందు, కనుల విందు, మనోవిందు మనస్సుకి కూడా తగలాలి ఆ యొక్క నాటకం. తర్వాత ఆ ఇతివృత్తము సామాజిక వ్యవస్థను కూడా మార్పు చైతన్య పరిచే విధంగా ఉండాలి సార్. అది పని. మరి మరొక పద్యంతో మరిన్ని విషయాలు మాట్లాడాలి. చాలా సార్. ఏ పద్యం? గయపాఖ్యానంలో కృష్ణుడి పద్యం మాల్కాసు రాగం చెలిమి నచ్చిన. అందుచేతనో ధనుంజయ నీకు నేను ఒక హితోపదేశము చేసేదను. చెలిమియో నచ్చినారము ఇదే పార్థుడు. చెలిమియో నచ్చినారము, చెలిమియో నచ్చినారము అటు చిన్నతనం పాయక జలజదలోక్షులంగలసి శైలల నుండన ఎప్పుడైనా మెలగితి మొక్క ప్రాణము మేనుడు గాన
ద్రుంపద చేతులు రావు నిన్న కొంతమంది పద్యాలు పాడుతుంటే అరుస్తున్నారు అనిపిస్తుంది. మీరు పద్యాలు పాడుతుంటే అక్కడ ఏదో చెబుతున్నారు, దానికి సంబంధించినటువంటి మాట విను అని అనేటట్లుగా మీరు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు సార్. నిన్ను అని దుంపగా అక్కడ ఆ మాల్కోస్ రాగంలో రే నువ్వేమో మంచోడే కానీ నిన్ను ఏం చేయలేనురా, నీ మీద ఉన్న అభిమానం నాకు, నీ మీద ఉన్న అనురాగం నాకు, నీ మీద కఠినంగా ప్రవర్తించలేని పరిస్థితికి తెచ్చినావు కదరా అన్నట్లుగా లాస్ట్లో మీరు అనడం, అక్కడ సంగీత దర్శకత్వం ఆ రకంగా కొనసాగింపు చేయడం అనేది నిజంగా గొప్పతనం. మరి మాటలు లేనటువంటి అయితే ఈరోజు నా ప్రస్తావనలో మా బావగారే నాకు హార్మోనిస్ట్ ప్రారంభంలో 1967లో మా మేనత్త కొడుకే మా అక్క చెల్లిని కూడా ఆయనకి ఇచ్చాం ఉపేంద్ర నాయుడు అని 20 సంవత్సరాలు నాకు వాయించారండి. 20 సంవత్సరాల్లో కూడా మేము సాయంకాలం 5 గంటలకి ఈ మేష్ గారు సకినా కృష్ణమూర్తి నడిమికి వెళ్ళారు. మేము సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే 5 గంటలకి పెట్టి తీసి రాత్రి 10 వరకు పాడుకుని రోజు పాడేవాళ్ళం సార్. ఆ రోజు ఆ ప్రస్థానాలు ఉండేది. ఆ తర్వాత మా బావగారు చనిపోవడం, తర్వాత పార్వతీశం కొండేటి పార్వతీశం వచ్చి నాకు ఒక 5 సంవత్సరాలు హార్మోనియం వాయించాడు. ఆ తర్వాత మా అల్లుడు ఆయన అమరపు సత్యనారాయణ గారికి హార్మోనియం వాయించడానికి వెళ్ళిపోతే అప్పట్లో మా అల్లుడు శ్రీనివాసరావుని పెట్టుకున్నాను. ఈయనతో కొంతకాలం అయింది. ఈయన అనివార్య పరిస్థితులు విశాఖపట్నం చేరవలసి వస్తే అమరపు కృష్ణమూర్తి రేపు వస్తారు బహుశా ఆయన్ని కొన్నాళ్ళు పెట్టుకున్నాను. మళ్ళీ ఆయన వదిలేసిన ఆయన యాక్టర్ అయిపోయాడు, పార్వతీశం యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మా అల్లుడి గారితో ఈ ప్రస్తావన ఇలాగా జరిపిస్తున్నాను సార్. ఇది పాట అంటే ఇప్పుడు మీరు పాడుతున్నారు, నాకు ఇష్టం ఉండదు, నేను ఇబ్బంది పడుతున్నాను. మరి నేను పాడితే మీరు ఇబ్బంది పడరా, మీకు ఇష్టం ఉంటుందా? అది పద్యంలో ఆ రాగాన్ని చెప్పించండి. ఊరికే కొట్టి ఇప్పుడు ఏదో అన్నట్టుగా చెలిమి నచ్చినబట్టి చిన్నతనంబుల నుండి ఏంటిది లేకపోతే చెలిమి నచ్చినబట్టి చిన్నతనంబుల నుండి పాయక జలతలాక్షులను కలిసి చెయ్యల నుండిన ఎప్పుడైనా మెలగిది మొక్క ప్రాణముగా మేనులు రెండును కానీ ఏటి అర్థమైంది ప్రేక్షకుడికి? అసలు నేను అంటున్నది ఏంటంటే నువ్వు ఒక నటుడిగా ముందు నీకు అర్థమైనట్టు చెప్పుకుంటే ఆటోమేటిక్గా ప్రేక్షకుడికి అర్థమవుతుంది అన్న దృక్పథంతో నేను చెప్తుంటాను. అది అర్థం కాలేదు కాబట్టి ఈరోజు నాటకాలకు కూడా పరిస్థితులు వస్తున్నాయి సార్. అదే అదే చెప్పండి. మరి నక్షత్ర పాత్ర ఓసి వెరి బాగు భద్రమతి ఎక్కడ పతిని కట్టుకుంటివమ్మ ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేయాలి బిడ్డతో నిన్ను మహాదన్యము కూటికి గుడ్డకు గాని పెన్మిటిని వీటిల్ పొచ్చట ఏ మంచు నమ్మిక సేవింతువో వెర్రి తల్లి కొరగామిన్ కానలే వింతయో మంచు నమ్మిక సేవింతువో వెర్రి తల్లి ఏ మంచు నమ్మిక సేవింతువో వెర్రి తల్లి కనికరం చూపించాలి ఆమె మీద. వెర్రి తల్లి అక్కడ స్థానం చూపిస్తే అది అంతవరకు సభగా ఉంటుంది. తల్లి అని అక్కడ మళ్ళీ తల్లి పట్టు అది ఆ భావ ప్రకటన చక్కగా జరిగితే ఆ ప్రేక్షకుడికి ఆ హృదయానికి హత్తుకుంటుంది. నాటకాల మీద కొరగా
తరానికి, రాబోయే కళారంగానికి ఎంతో మందికి ఆదర్శవంతులు సార్. నిజంగా ఇట్లాంటి వారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మన తప్పుల్ని మనమే మన అద్దంలో చూసుకొని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అద్దం ముందు చూస్తాం, మనం రకరకాలుగా మన రూపురేఖలు మార్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మనలో ఉన్నటువంటి, మనం ఏ రంగంలో అయితే ప్రయాణిస్తున్నామో ఆ రంగంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల మనలో క్వాలిటీ తగ్గుతుంది అనేటువంటి భావన అన్నారు. అది సార్ నిజమేనా? ఈరోజు కూడా మేష్ గారు మేము కలిసి రెగ్యులర్గా పాడుతుంటాము. నాలో ఎక్కడ దోషం ఉంటే తను చెప్పడం, తనలో దోషం ఉంటే నేను చెప్పడం, వెంటనే క్యాచ్ చేసుకుని ఫీల్ అవ్వం మేము. కరెక్టే చెప్పింది, అలాగే చేద్దామని చెప్పేసి ఇప్పటికి కూడా నేర్చుకుంటున్నాం సార్. ఏ చిన్నవాడు చెప్పినా కరెక్ట్ అంటే పొరపాటు పడ్డాను అంటాం. కానీ వీడు నాకు చెప్పడం ఏంటి, వీడి బ్రతికేటి అని పద్ధతి నాకు ఉండదు. ఇంకా మన ఇప్పుడు ప్రేక్షకుడే మనకి పెద్ద జడ్జి. ఇప్పుడు చూసిన వాడే జడ్జి, అంతేగాని ప్రేక్షకుడు మించిన జడ్జి ఎవరు లేరని మా గురువు గారు చెప్పేవాళ్ళు. ప్రేక్షకులే మనకి జడ్జెస్. వాళ్ళ తాలూకా ఇది చేయవలసిన పని, వాళ్ళ అభిప్రాయం మేరకు మనం చేయవలసిన పని ఉంటుంది. ఆ ప్రేక్షకుడు చెప్పినాడని మనం ఫీల్ అవ్వడానికి పనికిరదు అనేవాళ్ళు. అది సార్. సార్ మరి రాముని పద్యాన్ని ఒకసారి అది మాకు లోటుగా ఉంది. కళ్యాణి గురుదేవ, ఈనాటికైనా తమ శిష్యునిపై గల అనుగ్రహ విశేషమున ఇచ్చటి కరుదించినందులకు కృతార్థుడను మహాత్మ. పావనమయ్యమాగ్రహము భాస్కర వంశము మీదురాకచే తావక దర్శనార్థమ ధన్యతగా మదీయ జన్మ. ఓ వినుత ప్రభావముని దేవ భవత్ కరుణాద్ర దృష్టి భవత్ కరుణాద్ర దృష్టి నమస్కృతులు. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, భవత్ మళ్ళీ ఎందుకు చూడండి. అసలు ఆ పద్యం తాలూకా ఆయువు పట్టేది మీ కరుణ చేతే ఇది నిలబడ్డదని. కాబట్టి మళ్ళీ నొక్కి పక్క నుంచి భవత్ కరుణ నమస్కృతు. పద్యముతాలకు ఆయువు పట్టేది. దానిలో ముఖ్యమైనటువంటి ఒక చరణం పెడతాడు కవి. దాన్ని మనం పట్టుకుని దాన్ని ప్రేక్షకుడికి అందించాలి అనేవాళ్ళు. అది సార్. మరి మీకు కళా వారసులు ఎవరైనా ఉన్నారా? నాకు వారసులు ఎవరు లేరు. మా అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్, కానీ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. అన్న ఈ యూట్యూబ్లో పెట్టినవన్నీ అబ్బాయి పెడుతుంటాడు నా తాలూకా పద్యాలన్నీ కూడా. எனக்கு ఇంట్రెస్ట్, కానీ మరి చిన్నప్పుడు ఎప్పుడు పాడేవాడు. మరి ఇప్పుడు అది వారసులు ఎవరు లేరని చెప్పుకోవాలి సార్. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు, సన్మానాలు అంటే పెద్దగా ఉన్నాయి లేవు. అది మరుపురాని ఘట్టాలు కొన్ని ఉన్నాయి సార్ నా జీవితంలో. నేను 1967లో నీలిరంగు కృష్ణుడు వేసుకున్నాను. 1980లో అప్పటికి షణ్ముఖ ఆంజనేయులు దివ్యమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు మాకు ఒక కాంట్రాక్టర్ వచ్చి మీరు షణ్ముఖితో అర్జునుడు వేయగలరా అని అడిగాడు. వేసేస్తానన్నా. అప్పటికే మాకు కురుక్షేత్రం నాటకం కరతలామకం
ప్రతి పాత్ర ప్రతి అక్షరం కూడా మాకు కంటతో అయిపోయింది. కాబట్టి తప్పనిసరిగా వేస్తానని చెప్పేసి అన్నాను. ఇప్పుడు మా మేష్ గారు మేము కలిసి ఇలా ఆశ్చర్యపోయి ఇది ఇంతవరకు అనలేదు ఆ పాత్రని ఎక్కడను. షణ్ముఖితో ఆడి మీ అర్జునుడు త్రూ అవుట్ అర్జునుడు కృష్ణుడు ఆయన, త్రూ అవుట్ అర్జునుడు నేను ఆడిస్తా. ఆ రోజు మహానుభావుడు ఆయనకున్న పేరు ఆయనకి ఎలాగ ఉంది కాదనలేదు. నాకు విపరీతమైన అప్పటికి కోడి వయసున్నది 1980 అంటే అప్పటికి 32 సంవత్సరాలు ఉంటారు. 32, 31 బ్రహ్మాండమైన పేరు వచ్చింది సార్. అది నా జీవితంలో. అయితే 1980 అంటే 70 మా నాన్నగారికి నేను కళారంగంలో బాగా కనపడాలని ఆయనకి దృక్పథం ఉండేది. ఈ రాజుగారు అంటే చాలా ఫేమస్. ఆయనతో అర్జునుడు నేను ఆడానన్న ఆయనకి ఎంతో తృప్తి పడేవాళ్ళు. కానీ 1979 మార్చి 30నే ఆయన చనిపోయారు. 80 మార్చి 30 నాకు ఈ అవకాశం వచ్చింది సార్. అయ్యో ఆయన ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళని వాళ్ళు అదొక మర్చిపోలేని ఘట్టం సార్. అలాగే 1985 అమరపు సత్యనారాయణ గారు అంటే నేను ఆదరించి అభిమానించి గౌరవించే మహోన్నత వ్యక్తి. ఆయన నాకు కొంత గురుతుల్యులనే చెప్పాలి. నాకు మార్గదర్శకం ఆయన తాలూకా కొన్ని బాహ్యమైనటువంటి నడవడిక అయితేనేమి ఈ పద్యరంగంలో ఇది బట్టి నాకు కొంత ఏకలవ్య గురువు ఆయన అమరపు సత్యనారాయణ గారు. ఆయనతో 1985 అంత భక్తి ఉన్నటువంటి ఆయనతో నేను కృష్ణుడు ఆయన అర్జునుడు అవకాశం వచ్చింది. మా ఇద్దరికి 10 ఏళ్ళు తేడా. ఆయనతో నేను కృష్ణుడు వేస్తానని అదొక మరపురాని ఘట్టం సార్. అదొకటి. తర్వాత నంది నాటక పోటీలకి న్యాయ నిర్ణేతగా వేశారు. 90 నాటకాలు చూసాం సార్. 40 రోజులు ప్రభుత్వం వారిచే నియమింపబడ్డాము. 90 నాటకాలు చూడడం అనేది రోజుకి 2-3 నాటకాలు చూసి వాటికి 10 నాటకాలు వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోన అదొక గొప్ప మధురానుభూతి సార్. ఎందుకంటే నాకు సహజంగా నాకు వినడము చూడడం అనేది నాకు ఇష్టం. నేను వెళ్ళి పాడేస్తానని నాకు భ్రాంతి ఉండేది కాదు. ఎవరు ఏటి పాడుతున్నారని చూసి దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకొని మనం అది పని చేయకూడదు. మా గురువు గారు అనేవాళ్ళు సినిమా బాగలేదు నీకు రాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి నువ్వు తీస్తే నువ్వు బాగోలేదని వస్తే సింపుల్గా ఆ తల్లి ఏది బాగోలేదు అది నువ్వు గ్రహించు, ఆ బాగులేదు నువ్వు జీవితంలో లేకుండా చూసుకునేవాళ్ళు. అలాగన్నట్టుగా అందరూ చదివితే వినాలి, విని వాడిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఉంటే అది చెప్పి వాడికి చెప్పి వినగలిగి విన్నవాడైతే మనకి తెలిసిన చెప్పడం అనేది నా అభ్యాసం సార్. నేను చెప్పుకుంటూ ఉండలేను. అలాగా ఆ రకమైనటువంటి మనస్తత్వం నాది. మీరు తర్వాత మరొక సన్మానం బొబ్బిలి రాజావారు సుజీ కృష్ణరంగారావు గారని మకరకొండనాలు పెట్టారు. అదొకటి మర్చిపోలేంది. అలాగే ఈ స్వర్ణోత్సవం ఇవన్నీ మరపురాని ఘట్టాలు సార్. ఇక్కడ ఎక్కడెక్కడో శాలువాలు ఉంగరాలు కంకణాలు అవి కంకణం ఇచ్చారు, మన గొలుసులు ఇచ్చారు, పక్కన పెట్టండి, దాని ఏముంది. ఇవి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. తర్వాత రవీంద్ర భారతిలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. సో ఆ రోజు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వచ్చారు మా ప్రోగ్రాం చూడటానికి. ఒక్క నిమిషం. ఆయనకి నేను పాదాలకి నమస్కారం చేశాను. అమ్మమ్మ మీరు శ్రీకృష్ణుడు, నాకు అప్పుడు నేను కృష్ణుడి వేషంలో ఉన్నాను, మీరు శ్రీకృష్ణుడు నాకు నమస్కారం పెట్టమేటండి ఆ గుమ్మడి వెంకటేశ్వరరావు అని. ఇలాంటి మధుర ఘట్టాలు కొన్ని ఉన్నాయి సార్, మరపలేని పని. ఇది ఎలా జరుగుతుంది. అది మీరు కళారంగంలో ఎంతో సాధించారు. అది సరే, ఇంకా ఎంతో సాధించాలని మీకు ప్రభుత్వం తరఫున కానీ ప్రజల తరఫున ఎట్లా మీకు మంచి పేరు వచ్చింది, ప్రభుత్వాలు కూడా గుర్తించి మీకు అందాల్సినటువంటి విశిష్ట పురస్కారాలు కూడా శ్రీకాకుళంలో నట మనోహర్ బిరుదునిచ్చారు. అలాగే కందుకూరి పురస్కారం కూడా 2018లో తీసుకోవడం జరిగింది. అందుకు ఈ విధంగా నా నట ప్రస్థానం జరిగింది. అయితే నాకున్నటువంటి ప్రతిభ కంటే కళారంగంలో నన్ను గౌరవించిన తీరు మాత్రం చాలా మర్చిపోలేనటువంటి, అందరికీ నేను రుణపడి ఉంటానని నేను చెప్పుకుంటాను. అంత ప్రతిభావంతుని కాను. కానీ బలరాం మాష్ గారు నానుడి అది నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను సార్. అది సార్. మరి చివరిగా మన ప్రేక్షకుల కోసం మీరు ఒక ఆదర్శవంతమైనటువంటి కళాకారులు, సీనియర్ మోస్ట్ కళాకారులు అయినటువంటి మీ ద్వారా మన కళారంగానికి పూర్వవైభవం రావాలంటే
రాబోయే కళాకారులు ఎటువంటి నిర్ణయాలతో ఈ కళారంగంలోకి రావాలంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఎదిగే అవకాశం ఉందంటారు? ఈ నాటక రంగంలో ముఖ్యంగా పద్య నాటక రంగంలో 4 ఘట్టాలు సార్. ఒకటి ఆహార్యం, 2 ఆంగికం, 3 వాచికం, 4 సంగీతం. ఆహార్యం ముందు బాగుండాలి సార్. ఆహార్యం ఆ పాత్ర కనపడాలి. ఇప్పుడు కొందరు దుర్యోధనుడు చూస్తే దానిలో పడిపోతాం మనం, అదేమన్నా అందమనిపిస్తాం. 2 కదలికలు, పాత్రానుగుణమైనటువంటి కదలికలు కనపడాలి ఆ పాత్రలో. అంతేగాని లేనిపోని విన్యాసాలు చేయడం బాగుండదని నా ఆలోచన. 3వది ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. మనం అన్నది ఉచ్చారణ స్పష్టంగా ప్రేక్షకుడికి హృదయానికి హత్తుకునేట్లు ఉండాలి. తర్వాత సంగీతం, ఏదేమైనా సంగీతం సుస్వరమైనది అవసరమే సార్. సరైనటు సుస్వరం లేకపోతే మాట్లాడిన పాట పాడిన మన చల్లదు. అందుకు చక్కని స్వరం ఉండాలి. ఆ స్వరాన్ని ఎలా వినియోగించుకోవాలో అలాగే వినియోగించుకోవాలి. తర్వాత ఇప్పుడు నటులు ఎక్కువ అయ్యారు కాదని లేదు. అయితే ఏంటంటే గురుముఖంగా ఎవరు నేర్చుకోవటం లేదు. ఇప్పుడు హార్మిస్ట్ లేట్ వస్తున్నారు. వాళ్ళు ఉదర పోషణార్థం అనే పద్ధతులు వాళ్ళు వచ్చి 10 మంది వస్తే 10 10లో 10 5లో 10 2లో 10 రూపాయలు ఇస్తే నేను బాగుంటుంది అన్న దృక్పథంతో వాళ్ళు ఉండడం, గబగబాడిసి నేను ఏదో పనికి పోదామని వీడు అనుకోవటం. సో సరైనటువంటి నేర్చుకునే పద్ధతి కనపడటం లేదు. చెప్పినటువంటి వాళ్ళు లేరు సార్. ఇప్పుడు మా గురువు గారు ఎటువంటి వారంటే ఆయనకి ఒకసారి ఒక సందర్భంలో ఒక ఊరు నాటకం చెప్పడానికి తీసుకెళ్ళారు. మాకు దగ్గరే బుడ్డిడని తీసుకెళ్తే అక్కడ మున్సిపల్ గారు సారథ్యంలో అది జరుగుతుంది. గురువు గారు మీరు ఏ నాటకం చెప్తారు అని అన్నారు. నాటకం అని 4 అక్షరాలు ఉన్నటువంటి ఏ నాటకాన్నైనా చెబుతానని చెప్పారు ఆయన. నాటకం అని 4 అక్షరాలు ఉండాలి, అది ఏ నాటకమైనా నేను చెబుతానని చెప్పి అలాగా ఉండాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి వచ్చిందే చెబుతున్నారు తప్పించి మా గురువు గారు నన్ను ఒక పద్యం చదవమనేవాళ్ళు, దాన్ని రిపేర్ చేసేవాళ్ళు. తేలిగ్గా నాకు అర్థమైపోయేది, దానిలో పడిపోయేవాడిని. అంతేకాని తనకు వచ్చినటువంటి బాణి అంతా మన బుర్రలో పెట్టాలంటే అది ఎక్కదు. మన పద్యం నువ్వు పద్యం పాటరు అబ్బాయి పాడావు, దానిలో ఇది బాగోలేదు, ఇది పెట్టు, అది బాగుంది, దాన్ని అలా ఉంచు అని చెప్పేసి అలాగే చేసేవాళ్ళు. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఈ కాంబినేషన్ నాటకాలు కూడా మంచిది కాదు సార్. ఇది నాటక రంగానికి హానికరమే, అది ఆరోగ్యకరం కాదు. ఎందుకంటారంటే పూర్వము సమాజాలు ఉండి సార్, ఆ సమాజంలో ఉండి మా గురువు గారు అనేవాళ్ళు కాంబినేషన్లో కాంపిటీషన్, ట్రూప్ ఉంటే కాంబినేషన్ ఉంటుంది, ఆ కాంబినేషన్లో కాంపిటీషన్, వాళ్ళలో పోటీ తత్వం ఉండాలి, అలాగుంటేనే బాగుంటుందని పూర్వం సమాజాలు ఉండేవి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సమాజాలు తయారవ్వాలి సార్. వర్ధమానంలో ఇప్పుడైతే ఇంకోటి ఇది కూడా స్వార్థపూరితం అయిపోయింది సార్ నాటక రంగం. ఎక్కడ నేను ఆడిద్దామని, ఇప్పుడు మేము ఆడిన కాలము స్వర్ణయుగం, నాటక రంగానికి స్వర్ణయుగం. ఆ రోజు మమ్మల్ని చూడటానికి తడకలు చింపుకొని చూసేవాళ్ళు. మమ్మల్ని మా వేషాన్ని కాదు, ముందు మనుషులను చూడడానికి తడకలు చింపుకొని బలరామ మహర్షి గారు, మహర్షి గారు, అది సోన మహర్షి గారు, ఇలాగ చూసే పరిస్థితులు అప్పుడు ఉండేవి. ఇప్పుడు గ్రామంలోకి వెళ్ళిన తర్వాత బాబు ఎక్కడ స్టేజ్ ఎక్కడ కట్టారంటే ఎట్లా స్టేజ్ మా ఊర్లో ఎట్టి నాటకం, ఆ ఊరోడు అడుగుతున్నాడండి, అయితే మరి మా సార్ మా ప్రెసిడెంట్ని అడగాలండి అని అంటున్నాడు. అలాంటి పరిస్థితి వచ్చింది. తర్వాత పూర్వం ఏమిటంటే ఎంత దూరమైన బళ్ళు కట్టుకొని వెళ్ళిపోయి చుట్టాలు, మన ఊర్లో నాటకం ఉందంటే 10 మంది చుట్టాలు మనకు వస్తారని ఒక డీల్లో పడిపోయేవాళ్ళు జనాలు, ఆ కుటుంబాలు. అలాగే వచ్చేసేవాళ్ళు. వచ్చేసి నా స్టేజీ ముందు చేపలు మంచాలు కుర్చీలు వేసుకొని రిజర్వ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రక్క వీధిలో నాటకం అయితే పాడనీర మంగళం ప్రార్థన పాడితే అప్పుడు వెళ్దామనే పరిస్థితి ఉంది. ఆ ప్రార్థన పాడిన తర్వాతకి మెలకు ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. దాంట్లో ఇంట్రెస్ట్ కలుగుతుందో లేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయి సార్. చాలామంది నటులు తయారవుతున్నారు, వర్ధమాన నటులు ఉన్నారు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి.
ఇంకా నాకు నాటకం పిల్లది పిలిచిన ఆడినంతకాలం ఆడాము. ఇంకా మనము వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి. సరే ఇంకా అతిథిగా మనల్ని గౌరవించి రమ్మంటే అది వేరే విషయం, వెళ్తాం. కానీ మా నాటకం పెట్టండి అని ఇంకా మేము మాలాంటి వాళ్ళు అడగడం అనేది చాలా హాస్యాస్పదం అని నేను భావిస్తున్నాను సార్. కాబట్టి ఈ విధంగా నాటక రంగం బ్రతకాలంటే ఈ 4 రంగాలని మనసు పెట్టుకొని మళ్ళీ ట్రూపులు తయారవ్వాలి సార్. ట్రూపులు తయారైతే కానీ ఈ నాటకం బ్రతకదనే నా నమ్మకం. ఈ కాంబినేషన్ నాటకంలో ఇది ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు పాడు, నీ పద్యం నువ్వు పాడి, నా పద్యం నేను పాడుతాను అనే పద్ధతిలోనే జరుగుతుంది తప్పించి కాంబినేషన్ కానీ ప్రేక్షకులను ఆకట్టుకునే పరిస్థితులు ఉండలేదు. అయితే ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు చేయడానికి మన పద్య నాటక కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ నాటక అకాడమీ చైర్మన్ అయ్యారు. ఆయనకి నాటక రంగం మీద పరిపూర్ణమైనటువంటి అభిమానం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అందుకే ఈ సంవత్సరం ఈ అవార్డులు కూడా ఎక్కువ చేశారు. అలాగా చేశారు. కాబట్టి ఈ నాటక రంగం బ్రతకాలనే మనం కోరుకోవాలి. ఆ రంగంలో రిపేర్ అవసరం. అది ఆ పరిస్థితులు అలాగా బ్రతకాలని. తర్వాత వర్ధమాన నటుల్ని మనం ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు కూడా నేర్చుకునే తత్వంతో ఉండాలి తప్పించి నాకు అంతా వచ్చును అనుకుని వ్యవహరించడం కూడా సరికాదని నా భావన. ఏది ఏమైనా ఆర్మిస్టులు మాత్రం వాళ్ళు సారథులండి. సారథి ఉంటే రథి తాలూకు ప్రతాపం, రథి ప్రతాపం కాదు. సారథి వక్రంగా వెళ్తే ఇప్పుడు దేవుడు కర్ణుడు రథసారథి, శల్యుడు సవ్యం లేకే కర్ణుడు ఓడిపోయాడండి. సారథి మంచివాడైతే కృష్ణుడు సారథి మంచివాడు కాబట్టి అర్జునుడు గెలిచాడండి. అందుకు సారథులు వాళ్ళు మనం గౌరవించాలి. వాళ్ళు కూడా రథిని ఎలా తీసుకెళ్లాలనే దృక్పథంతో వాళ్ళు ఉండాలి. ఈ విధంగా ఎన్నో ప్రక్షాళనలు జరిగితే కానీ ఈ నాటక రంగం మనుగడ జరుగుతుందని మాత్రం నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అంజనప్ప గారికి, మా మిత్రుడు బాలసుబ్రహ్మణ్యం గారికి, తర్వాత ఇంత బాధ్యత పడి తన నెత్తి మీద వేసుకుని మా అల్లుడి తాలూకా అభిమాన కృషికి తాలూకా ఈ బాధ్యతకి నేను చాలా అబ్బురపడుతున్నాను. ఇంత కార్యక్రమం యాక్చువల్గా మా కడకెల్లో పెడదాం అనుకున్నాను. పెడితే మా అల్లుడు మాయ గారు మీరు పడలేరు, అక్కడ మ్యాన్ సపోర్ట్ తక్కువ ఉంటుంది, మీరు పడలేరు, మీకు ఎందుకు మీరు ప్రక్కన ఉండండి, అది నేను చూసుకుంటానని చెప్పి ఆయన నెత్తి మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇలా నడిపించినందుకు, ఎంతమంది నన్ను అభిమానంగా చూసి నా తాలూకా ఇంటర్వ్యూని విన్నందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కళా కుటుంబానికి మీరు ఒక పెద్ద దిక్కుగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ పెద్ద దిక్కుగా ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. మంచి మంచి పద్యాలు పాడినారు. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు అదేదో చంద్రుడికి నూలు పోలాగా మా శక్తి కొలది ఒక చిన్న చాలు సార్. అభిమానం అనేది పెద్ద అవార్డు సార్. ఇది ప్రశంసా పత్రాన్ని మరి మీ సహచర నటులు మహిళామణులు మూర్తి మేష్ గారు అందరూ రండి. అందరూ నా అభిమానులు అందరూ రావాల్సిందిగా నాకు కోరుకుంటున్నాను. మేష్ గారు, మూర్తి మేష్ గారు, అమ్మా రండమ్మా, రండమ్మా. అందరం మరి మహిళా సోదరి చూడండి సార్. మీరు ఉన్నారు, ముద్దరు ఉండండి, ఇద్దరు ఉండండి. ఎన్ని విషయాలు చెప్తామా ఇక్కడ ఇట్లా తల్లి నిలబడండి, పర్వాలేదు. ఇలాగే అక్కడ కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్దిల్లాలని కోరుకుంటూ సార్ ఒక్క నిమిషం మీరు అందరూ ఉండండి. రండి ఒక్క నిమిషం ఆగండి. ఎవరు స్లిప్ అవ్వద్దు, అందరూ అలా ఉండండి. రండి కింద